హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను క్యాబేజీ కందిపప్పు ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తా, చూడండి. ముందు నూనె పోసిన, ముందుగా మనం పోసుకున్న నూనె అయితే వేడైంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 4 వేసిన. తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, నేను ముందుగా దంచుకున్న జీలకర్ర, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు పసుపు వేస్తున్నాను నేను ముందుగా. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేస్తున్నా. దీంట్లో క్యాబేజీ ఫ్రై కావటానికి 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసినాక కలిపి మూత పెడితే ఒక 10 నిమిషాలకు ఫ్రై అవుతుంది. క్యాబేజీ అయితే 50% వేగింది, ఫ్రై అయింది. ఇప్పుడు నేను ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పు ఇది వేసుకొని ఫ్రై చేద్దాం. మనం కొద్దిగా నీళ్లు పోసుకుందాం, ఎందుకంటే కందిపప్పు ఉడకాలి కదా. ఈ నీరంతా ఇనికిపోతే పప్పు ఉడుకుద్ది, క్యాబేజీ కూడా ఫ్రై అయిపోతుంది. కూర అయితే దగ్గర పడింది, ఫ్రై మన క్యాబేజీ ఫ్రై. ఇప్పుడు నేను దీంట్లో కారము, ధనియాల పొడి వేస్తా. కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు. ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గిస్తే ఇక అయినట్టే మన క్యాబేజీ కందిపప్పు ఫ్రై. ఈ నీరంతా ఒక 5 నిమిషాలు అయితే ఈ నీరు కూడా పోతుంది.
పొడి పొడి అవుతుంది ఇక మన కందిపప్పు క్యాబేజీ వచ్చింది. ఇంతే ఇక సింపుల్ దించేసుకుందాం. అయినట్టే క్యాబేజీ ఫ్రై. చూడండి కూర ఇలా వచ్చింది. క్యాబేజీ కందిపప్పు కూర వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.